సినీ ఇండస్ట్రీలో ఏడాది పొడవునా వివిధ సినిమాలతో బిజీగా ఉన్న అతి కొద్ది మంది నిర్మాతల్లో దిల్ రాజు కూడా ఒకరు. ఒక సినిమాతో లాభ నష్టాలు చూడకుండా టోటల్ ఇయర్ బ్యాలెన్స్ షీట్ చూసుకునే రాజుగారు పర్ఫెక్ట్ బిజినెస్ మ్యాన్గా కొనసాగుతూనే వస్తున్నారు. నిర్మాతగానే మాత్రమే కాకుండా డిస్ట్రిబ్యూటర్గా కూడా పెద్ద సినిమాలతో మంచి ప్రాఫిట్స్ అయితే అందుకుంటున్నారు. అయితే ఈ మధ్యకాలంలో మాత్రం వారి బ్రాండ్కు తగ్గ సినిమాలు అయితే రావడం లేదు. ఎన్నో సూపర్ హిట్ చిత్రాలు నిర్మించిన ఈ సీనియర్ నిర్మాతకు ఇప్పుడు పరిస్థితులు అనుకూలించడం లేదు. ఇటీవల దిల్ రాజు నిర్మించిన సినిమాలు అయితే సరే, ఆయన పంపిణీ చేసిన చిత్రాలు కూడా బాక్సాఫీస్ దగ్గర వరుసగా పరాజయాలు చూస్తున్నాయి. ఒకప్పుడు ప్రేక్షకుల్లో ఒక నమ్మకం ఉండేది, దిల్ రాజు బ్యానర్లో వస్తే ఖచ్చితంగా మంచి సినిమా అయి ఉంటుంది అని. ఫ్యామిలీ భావంతో ఫ్యామిలీ ఆడియన్స్ కూడా సినిమా చూసేందుకు థియేటర్లకు వెళ్ళేవాళ్ళు. అదే సమయంలో హీరోల ఫ్యాన్స్ కూడా తన అభిమాన హీరో దిల్ రాజు బ్యానర్లో సినిమా చేయాలంటూ సోషల్ మీడియాలో డిమాండ్ చేసే స్థాయికి కూడా వెళ్ళేవాళ్ళు. మరి ఆ స్థాయిలో ఆయనకు ఒక బ్రాండ్ వాల్యూ ఉండేది. మరి అయితే గత 3 సంవత్సరాలుగా ఆ బ్రాండ్ క్రమంగా పడిపోతుంది. ఇటీవల దిల్ రాజు సినిమాలకు సంబంధించింది ఎక్కువగా నెగిటివ్ టాక్ రావడం, బిజినెస్ పరంగా భారీ నష్టాలే మిగలడం కూడా కనిపిస్తుంది. మరీ ముఖ్యంగా తమ్ముడు చిత్రం బాక్స్ ఆఫీస్ దగ్గర చాలా పెద్ద ఫెయిల్యూర్గా నిలిచింది. భారీ అంచనాల మధ్య విడుదల చేసిన కంటెంట్ ప్రేక్షకులను అయితే బాగా కొట్టుకోలేకపోయింది. ఈ ఫెయిల్యూర్తో బయ్యర్లు భారీ నష్టాలు చూశారు. దాంతో ఆయనపై మార్కెట్లో ఉన్న నమ్మకం తగ్గిపోతుంది. ఇక బడ్జెట్ విషయానికి వస్తే గతంలో వరకు ప్లాన్డ్ బడ్జెట్లో సినిమాలు చేస్తూ లాభాలు పొందిన దిల్ రాజు ఇప్పుడేమో పెద్ద మొత్తంలో ఖర్చు పెడుతూ ఉన్న కంటెంట్ మాత్రం అంతగా హైలైట్ కావడం లేదు. దిల్ రాజు సినిమా అంటేనే ఒక బ్రాండ్ వాల్యూ. అలాంటిది సినిమాలు ఎక్కువ ఖర్చు, కంటెంట్ తక్కువ అనే తరహాలో ఉండడంతో ఎస్వీసీ బ్రాండ్ ఇమేజ్ క్రమంగా తగ్గిపోతుంది. ఆర్య, బొమ్మరిల్లు, శతమానం భవతి లాంటి కంటెంట్ ఉన్న సినిమాలు ఈ మధ్య పడలేదు. ఎక్కువగా స్టార్స్ కాంబినేషన్స్ అంటూ 100 కోట్ల బడ్జెట్కి అయితే వెళ్ళిపోయారు. మరి అదే ఆయనకు మైనస్ అవుతుంది. ప్రజెంట్ దిల్ రాజు నిర్మాణంలో రౌడీ జనార్దన్, ఎల్లమ్మ అనే 2 సినిమాలు అయితే రూపొందుతున్నాయి. వీటిని ఏ విధంగా ప్లాన్ చేసి మార్కెట్లో తిరిగి బ్రాండ్ నమ్మకాన్ని ఎలా తీసుకొస్తారన్నది ఆసక్తికరంగా మారింది. మరి ఈ 2 సినిమాలు అయినా కానీ పాజిటివ్ టాక్ తెచ్చుకుంటే మళ్ళీ సెట్ అవ్వడానికి అవకాశం ఉంది. లేదంటే ఈ బ్రాండ్ వాల్యూ మరింత తగ్గే ప్రమాదం ఉంది. మరి రాజుగారి నెక్స్ట్ సినిమాలు ఎలాంటి ఫలితాన్ని అందుకుంటాయో చూడాలి.